ఈ రోజు మమ్మల్ని మా పార్టీని మా కార్యకర్తల్ని ఎవరెవరైతే వేధిస్తున్నారో నేను మా నాయకులందరికీ చెప్తున్నా, వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని లెక్కలు రివెంజ్కి రెడీ 1000% అన్ని లెక్కలు తెలుస్తాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తూ ఉన్నారు ఇవాళ పోలీసులు ఈ రాష్ట్రంలో. హరీష్ రావు గారిని పట్టుకొని ఒక కాంగ్రెస్ నాయకుడు పోయి ఇక్కడ నుంచి ఒక మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ బోస్ తగలబెడతానన్నాడు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసు పెట్టాలా వద్దా? ఈరోజు వరకు కేసు లేదు. అడిగారు మా వాళ్ళు, మా నాయకులపై అడిగితే ఎట్లా పెడతాం కేసు అంటారు. అదే ఒక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి పాలన విమర్శిస్తే కేసులు పెట్టే పోలీసు వాళ్ళు హరీష్ రావు మీద పెట్రోల్ బస్ తగలబెడతామంటే ఎట్లా కేసు పెట్టరండి? అది కూడా సిద్దిపేటకు పోయి ఒక ఎమ్మెల్యే మీద. ఏం మజాకు ఇది? అందుకే అంటున్నా, ఎవరెవరైతే ఈ అతివేషాలు వేస్తున్నారో ముమ్మాటికి వాళ్ళ లెక్కలు తెలుస్తాం. ఇందులో ఏం ఒక్క నిమిషం కూడా సంకోచం కూడా లేదు. 1000% తెలుస్తాం. సో రివెంజ్ మీరు దాన్ని ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే ఇవాళ మా కార్యకర్తల్ని నాయకుల్ని చట్టం తన చుట్టంగా మార్చుకొని ఎవరైతే కొన్ని డ్రామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్దేశించి అంటున్నాను, అందరినీ కాదు. ఎవరైతే అతి చేస్తున్నారో, ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో, ఒక దండుపాలెం బ్యాచ్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళకి ముమ్మాటికి లెక్కలు సరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది.